బాబు బాబు నా చేయి పట్టుకోవా, నేను పడిపోయేలా ఉన్నాను అని ఒక వాయిస్ నా వెనకాల నుంచి వినిపించింది. నేను వెనక్కి తిరిగి చూసేసరికి ఒక పెద్ద ఆయన స్టంబుల్ అవుతూ వణిగిపోతూ పడిపోయేలా తూలిపోతూ ఉన్నాడు. నేను ఆయన చేయి పట్టుకొని ఏమైందయ్యా ఏమైందని అక్కడ కూర్చోబెట్టాను. ఈ లోపలనే ఆయన ఒక రాయిని తన్నుకొని అక్కడ గాయం కూడా అయింది. ఆయన కాళ్ళు చేతులు బాగా షివర్ అవుతున్నాయి. నేను అడిగాను, ఎక్కడ మీ ఇల్లు ఎక్కడ, ఎందుకు ఇలా వచ్చావు, ఏమైంది, ఆకలిగా కనిపిస్తున్నావు, ఏమన్నా తిన్నావా లేదంటే ఉదయం నుంచి ఏం తినలేదు బాబు అన్నాడు. ఈ లోపలనే అదే రోజు నాకు ఈవెంట్ ఉండడం వల్ల నా డ్యూటీ అవ్వగానే నా ఫ్రెండ్కి కాల్ చేసి ఈవెంట్కి వెళ్దాం, నాకు టిఫిన్ తీసుకురా ఆకలిగా ఉందని నేను చెప్పా. బట్ అట్ ద సేమ్ మూమెంట్ ఇతను ఎలా వచ్చేసరికి టిఫిన్ ఆయనకి ఇచ్చి ఆయనకి టిఫిన్ అందించాం. కానీ నాకు అర్థమైంది ఏంటంటే ఆయన మార్నింగ్ నుంచి ఏం తినలేదేమో అనిపించింది. ఎందుకంటే ఆయన తినే విధానం అబౌట్ 6:30 ఈవినింగ్ అవుతుంది. ఆ టైంలో ఆయన చాలా ఆకలితో ఉన్నారు ఆయన. బట్ రీజన్ ఏంటో మనకు తెలియదు. కానీ మన పేరెంట్స్ని మనం జాగ్రత్తగా ప్రేమతో వాళ్ళని ఆదరించవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. సో నేను ఈ వీడియో ద్వారా ఒక విధంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అట్ ద సేమ్ టైమ్ ఐ ఫీల్ రిగ్రెట్ ఫర్ బీయింగ్ నెగ్లెక్టెడ్ ఆఫ్ సచ్ పేరెంట్స్. ఇది మనందరి రెస్పాన్సిబిలిటీ. ఇది ఒక ప్రమోషన్ కోసమో లేకపోతే పబ్లిసిటీ కోసం చేసేది కాదు, జస్ట్ టు ఇన్స్పైర్. ఇలాగ ఎంతోమంది మనకు కనిపిస్తూ ఉంటారు, మనం అందరికీ చేయలేం. బట్ మనకున్న దాంట్లో మనం చేయగలిగిన దాంట్లో ఒక పూట ముద్దు పెట్టడంలో మనకి సంతోషమే. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ సర్వ్ విత్ హార్ట్.